హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుని బాగా క్లీన్ చేసి వాటర్ పోసి 3 అవర్స్ పాటు నానబెట్టాలి. 3 అవర్స్ తర్వాత మినపప్పు బాగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మరలా ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన మినపప్పు, ఒక చిన్న ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. మీరు చిన్నపిల్లలకి పెట్టాలి అనుకున్నప్పుడు పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి. అందులో కొత్తిమీర, కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొంచెం మీకు తగినంత ఉప్పును మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కడాయి తీసుకొనేసి అందులో ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్ మీద హీట్ అయ్యేంత వరకు ఉంచాలి. ఫ్లేమ్ని హైలో పెట్టి గారెలు ఫ్రై చేయవద్దు. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో ఉంటే పైన మాత్రమే కలర్ వస్తాయి, లోపల అలాగే ఉండిపోతాయి. సో అందువలన మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచేసి గారెల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయడం వల్ల పైన క్రిస్పీగా, లోపల గుల్లగా, తినేటప్పుడు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచి గారెలు ఫ్రై చేయడం వలన ఆయిల్ కూడా పీల్చవు. సో ఇలానే మన దగ్గర ఉన్నటువంటి మొత్తం పిండిని సేమ్ ఇలాగే గారెల్లాగా వేసేసుకొనేసి సర్వ్ చేసేసుకోవడమే. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చేలా ఉంటాయి. ఇవి చట్నీ, సాంబార్ ఆర్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్లోకైనా బాగుంటుంది. ఇవి మనం గ్రైండర్లో వేసిన వాటికంటే చాలా క్రిస్పీగా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.